నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 18వ వార్డు పరిధిలో ఉన్న జోహరాపురంలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 18వ వార్డులోని జోహరాపురంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వీధులలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను వారు యువనేత టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, కరెంటు బిల్లుల రూపంలో ప్రజలపై భారం మోపారని వివరించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటామన్నారు. కర్నూలులో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. వార్డుల్లో పరిశుభ్రత లేదని, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాను గెలిచిన తర్వాత ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి ప్రజలకు మంచి పాలన అందిస్తానని పేర్కొన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తెచ్చి చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు టీడీపీకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మోహన్, వెంకటయ్య, మాధవస్వామి, తిమ్మోజీ, కార్పొరేటర్ పరమేష్, వెంకట్రెడ్డి, శ్రీనివాసగౌడ్, వెంకటేష్ గౌడ్, ఎల్లాగౌడ్, తిరుపతయ్య, తిమ్మప్ప, చిట్టెమ్మ, శాంతమ్మ, అనిత, ఆనంద్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అమ్మా. మే 13th ఎలక్షన్స్, మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి. మీరు సరైన నాయకుడు, సరైన ప్రభుత్వం తెచ్చుకుంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు 6 గ్యారంటీలు నేను చేస్తానని మాటిస్తున్నా. 5 ఏళ్లలో చదవండి, అది చదివి నాకు ఓటేసి గెలిపియండి. నేను కానీ చేయకపోతే 29లో మీరు ఓటు వేయద్దండి. నేను కూడా రాజకీయాల నుంచి కూడా తప్పకుండా, ఇంతకన్నా ఏ నాయకుడు గ్యారంటీగా ఇవ్వలేడు. సో ఒక్క అవకాశం నాకు ఇవ్వాలా. కులాలు, మతాలు కాదమ్మా, మనిషిని చూడండి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. ఇంకొకటి, నేను పక్కా లోకల్, అవతల వ్యక్తి పక్కా నాన్ లోకల్. తేడా ఉందా లేదా? ఏమి వాళ్ళకి పరిచయాలు ఉండవు, రిలేషన్షిప్ ఉండదు, ఎవరితో బంధాలు ఉండవు. ఎందుకు ఉంటుంది? ఇక్కడ లోకల్ అతను కాదు కదా. సో ఇక్కడ నేను ఇక్కడే ఉండేవాడిని, 40 ఏళ్ల పైనుంచి ఇక్కడే ఉండేవాడిని. ఓడిపోయినా చేస్తూనే ఉన్నాం సేవా కార్యక్రమాలు, అది గుర్తించండి. ఒక అవకాశం నాకు ఇస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. రేపు మన తెలుగుదేశం గవర్నమెంటే వస్తూ ఉంది. లోకేష్ గారు ఇక్కడే యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీరు కూడా అక్కడికి వచ్చి చూసింటారు. చాలా సమస్యలు చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు, ఫస్ట్ గెలిపియండి, కర్నూలులో టీజీ భరత్ని గెలిపియండి, మీ సమస్యలన్నీ తీరుస్తాడని చెప్పాడు. సో మీరు నాకు బలం ఇస్తే కదా నేను ఏమన్నా పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. రేపటి పార్టీ వచ్చినా ఇక నేను గెలుస్తేనే అవన్నీ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. జై హింద్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ముస్లిం మైనారిటీలకు పూర్తి న్యాయం జరుగుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఈడెన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని కేవీఆర్ గార్డెన్లో ఉన్న సూపర్ ఫంక్షన్ హాల్లో 10, 11 వార్డులకు సంబంధించిన ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము 40 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నామని, ఇంతవరకు ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి అన్యాయం చేసింది లేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమికి ఓటు వేస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. పార్లమెంటులో CAA, NRC బిల్లులకు
వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఒక చేయి ఎత్తి మద్దతు తెలపమంటే ఏకంగా 2 చేతులు ఎత్తి మద్దతు తెలిపిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కిందన్నారు. 2014-19 వరకు ఉన్న టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ముస్లిం క్రిస్టియన్ కుటుంబానికి అన్యాయం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలోనే రంజాన్ తోఫా, షాదీ ముబారక్, విదేశీ విద్య వంటి మంచి సంక్షేమ పథకాలను ముస్లింల కోసం అందజేసినట్లు గుర్తు చేశారు. మరోసారి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే బానిస బతుకులే ఉంటాయని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అని ఓడిపోతే ప్యాకప్ చేసుకుని వెళ్లిపోతాడన్నారు. తాను గెలిస్తే కర్నూలును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని, 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలందరి ఆదాయం పెంచుతానని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాము కష్టపడే వాళ్లమని, అందుకే సైకిల్ గుర్తు వచ్చిందని, గాలి మాటలు చెప్తున్నందుకే వైసీపీకి అల్లా ఫ్యాన్ గుర్తు వచ్చేలా చేశారని అన్నారు. 5 ఏళ్లకొక్కసారి ఎన్నికలు వస్తాయని, అదే 5 ఏళ్లకొకసారి టీజీ కుటుంబం పోటీలో ఉన్నప్పుడు కులం, మతం తీసుకువచ్చి మత రాజకీయాలు చేస్తారని టీడీపీ మైనారిటీ నేతలు స్థానిక ప్రజలకు వివరించారు. కేవలం ప్రజాసేవ కోసమే టీజీ కుటుంబం రాజకీయాల్లో ఉందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు మంచి చేస్తున్న వీళ్లను గెలిపిస్తే ఎన్నో కుటుంబాలకు చేయూతను అందిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీజీ భరత్ గెలుపు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బషీర్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మౌలానా ముస్తఫా, కాజా, గౌస్, జియా, ఫర్జానా, సఫా, చిన్నమ్మి తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇన్ఛార్జెస్ అందరూ కూడా కష్టపడి ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అమ్మ, మే 13న ఎలక్షన్స్ వస్తూ ఉంది. కరెక్ట్గా ఈ రోజు నుంచి ఇంకా 42-43 రోజులు ఉంటుంది. అంటే 40 ఏళ్ళ పైన నుంచి ఉన్నాం. ఒక్క ఫ్యామిలీకి కూడా అన్యాయం చేసినామని చెప్పేదానికి ఏముండదు. ఈ 40 ఏళ్ళ పైనలో ఒక్క ఫ్యామిలీకి కూడా మేము అన్యాయం చేయలేదమ్మా ముస్లిం సోదరులకి. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. అలాగే బీజేపీతో టైఅప్ అయినారు అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తారు. బట్ సిఏఏ, ఎన్ఆర్సి ఇట్లాంటి బిల్లులంతా వైఎస్ఆర్సీపీనే అన్ని బిల్స్కి మద్దతు తెలిపిండేది. అన్ని బిల్స్కి అంటే ఒక చెయ్యి ఎత్తమన్నారమ్మా పార్లమెంట్లో. వీళ్ళు 2 చేతులు ఎత్తొచ్చినారనమాట వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా. మేము చెప్పేది మనసుకు తీసుకొని మే 13న సైకిల్కి ఓటు వేసి గెలిపియండి. 2 సైకిళ్ళు ఉంటాయి, అంటే 2 మెషిన్లు ఉంటాయి. రెండిట్లో కూడా సైకిల్ వేయాల. ఫస్ట్ దాంట్లో సైకిల్, రెండో దాంట్లో కూడా సైకిల్ వేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు 5 ఏళ్ళ జీవితం అమ్మ మీకు. పొరపాటు జరిగితే ఇంకా ఎవరు కాపాడలేరు చెప్తున్నామ్మా. ఈ గవర్నమెంట్ కొనసాగితే బానిస బతుకులు బతకాల మనం అందరం. ఈ ఇంటికి వచ్చి ఈ ఫంక్షన్ హాల్ వచ్చి ఇది నాది అని అన్నాడు అనుకోండి, ఏంలే రాసి ఇవ్వాల్సిందే. నాకు ఒక అవకాశం ఇవ్వండి, చాలా అభివృద్ధి చేసేదానికి ఉంది. 6 గ్యారెంటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగే లెక్క ఉంటుంది. నేను 6 గ్యారెంటీలు చేస్తే మహిళలకు కూడా పెద్ద ఎత్తున నా 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ నేను ఇచ్చిన. సెల్ఫ్ ఇన్కమ్ కానీ, వాళ్ళకి లోన్స్ కానీ, ఇంకేమైనా చేసేదానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో చేసుకొని ఏమైనా గ్రో అయ్యే కానీ ఇవన్నీ కూడా చేస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ 10th 11th हम लोग यहाँ जुड़े बोले तो एक अल्लाह का रमजान का मुबारक महीना, रोजे के इफ्तार में हमारा भरत साहब भी शरीक होना और उन्होंने भी इसमें हिस्सा लेकर आप लोग ये दिमाग में, मेरे बाप बहनों, आपके घर वालों को बोलो, अपने पड़ोसियों की बोलो, ये लोग 40 साल से इनकी फैमिली, टीजी सर की फैमिली घर पे कर्नूल में है माँ. उन्होंने इलेक्शन में जीतते रहते हैं, हार जीत रहती इलेक्शन में, लेकिन उन्होंने कभी भी इलेक्शन को नहीं नजर में नहीं रखते. वो एक पार्ट बोलते हैं उन्होंने, ये खिदमत करने के वास्ते एक पार्ट का जैसा इलेक्शन है. लेकिन वो लोग कभी भी कर्नूल में छोड़ के कभी भी कहाँ भी गए नहीं. उन्होंने इलेक्शन में हार होने के बाद मेरे को आवाम की जरूरत नहीं, मेरे को पब्लिक की जरूरत नहीं, तो कभी भी नहीं सोचे. सिर्फ उन्होंने यही सोचते अल्लाह हमारे को बहुत कुछ दिया है और इसमें सिर्फ मैं खिदमत करना, गरीब तबका को मदद करना, यही मकसद के ऊपर हमारे बड़े साहब टीजी
वेंकटेश साहब भी वही काम करे और उनके पर्सन टीजी भरत साहब भी कंटिन्यू वही सर्विस कर रहे हैं। ये इंसाफ की बात है कि अब आप लोग बोलो गरीब तबका की मदद के लिए उन्हें काम करने आ गए तो भी ऐसा उनको रुकाते हैं, फिर भी भरत साहब नहीं रुके। मेरा काम है भाई करना है कर रहे। अभी रही बात साल का एक सुपर 6 मैनिफेस्टो सार खुद बनाया है, उसमें हमारे यूनानी कॉलेज का भी सार एक मुद्दा रख लिए। सार एमएलए बनेगा तो वो हॉस्पिटल ऐसा बनेगा, एक बड़ी कॉर्पोरेट हॉस्पिटल जैसा बना देगा भरत साहब। अब इलेक्शन 5 साल को एक बार आता, 5 साल में एक किच बात उठाती भरत साहब के ऊपर, स्पेशली उनके ऊपर। इलेक्शन आने के बाद कीजिए भरत साहब उनके ऊपर एक बात उठाती, उन्होंने बीजेपी वाले हैं, उन्होंने बीजेपी में मिल गई, उन्होंने ये कर डाली, उन्होंने वैसा कर डालती, उन्होंने वैसा कर डालती, मुझको ऐसे अफवाहें उठाती। उसके बाद से औरतां की दावत रखे में, स्पेशली औरतां बाता में आती मुझको। ये बाता में अल्लाह के वास्ते जानो को जगनमोहन रेड्डी साहब 5 साल जीना करे सो मोदी साहब के साथ ही थे, अब तलाक दे लिया उन्होंने। हमारा निशान फैन नहीं, अब आती झूठे बातें करती, ड्रामे करती, रोती, तुम्हारे को फिर डाल डालती हो गया घेर में। उसके बाद से हाथा जोड़ को सबके पवा पड़ को बोलता ये बात खराब न को कर लो, तुम्हारी खिदमत करना होगा आ रही उन्होंने भी हमें भी, और 5 साल में तुम्हें किधर फिरने की जरूरत नहीं पड़ती। घरान के ताल्लुक से रमजान की ईद को रंदे, बकरीद को रंदे, हर काम में आगे रहती। क्या बात सब जने सुने नहीं? अल्लाह हाफिज़, 2 दिन के बाद मिलेंगे फिर। వృద్ధులకు నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ను కాజేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీపై నిందలు వేసి పెన్షన్లు పంపిణీ చేయకుండా మోసం చేస్తున్నారని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీపై ఎన్నికల కమిషన్పై నిందలు వేయటం ఎంత మాత్రం సరికాదని చెప్పారు. ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను దూరం పెట్టిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధిగా ఇతర ఉద్యోగులను వినియోగించి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య 13,000 కోట్ల రూపాయలను పెన్షన్ల పంపిణీ నిమిత్తం నిధులను డ్రా చేసిందని, వాటిని ఏప్రిల్ 3వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించిందని వివరించారు. వాలంటీర్లను ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచడంతో ఆ మొత్తాన్ని కూడా కాజేయాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ఎన్నికల కమిషన్పై నిందలు మోపి నిరుపేదలైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయకుండా మోసం చేస్తోందని వివరించారు. తెలుగుదేశం పార్టీ తరపున పెన్షన్లను ప్రతి ఇంటికి వెళ్లి ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. 40 రోజుల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం ఉన్న పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పెన్షన్దారులు అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని నాగరాజు కోరారు. కర్నూలు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ నందు మార్చి నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యన 13,000 కోట్ల రూపాయలు డ్రా చేశారు. ఎవరి వెంట ఆ డబ్బు కూడా పెన్షన్స్ పంచాల్సినటువంటి డబ్బులు ముసలోళ్ళవి, కళ్ళు లేని వాళ్ళవి, చెవిటి వాళ్ళవి, మూగ వాళ్ళవి, అటువంటి డబ్బు కూడా లాస్ట్కి డ్రా చేసి అవి ఇతర కాంట్రాక్ట్ వ్యవస్థలకు తనకు రేపు ఎలక్షన్లో లబ్ధి చేకూర్చాలనే సదుద్దేశంతో ఒకే ఉద్దేశంతో ఆయన వాళ్ళ డబ్బు కూడా తీసుకొని కాంట్రాక్టర్లు పంచిపెట్టడం జరిగింది. అంత డబ్బు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ పెన్షన్ పంచకుండా వాళ్ళు ఇబ్బంది పెడతారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద నింద వేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ 28వ తారీఖున సాక్షి దినపత్రికలో కూడా నీట్గా వచ్చింది. నేను ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్లు ఇస్తా అని చెప్పని స్వయంగా వాళ్ళ దినపత్రికలో వచ్చింది, సాక్షి పత్రికలో. మరి ఆయన సాక్షి పత్రికలో ఆ విధంగా కాలం రాసినా నా దగ్గర డబ్బులు నేను ఇస్తా అని చెప్పినట్టే కదా. ఏప్రిల్ 3 ఇస్తా అంటే డబ్బు ఉన్నట్టే కదా ఆయన దగ్గర. కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత నాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా అన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా అన్నందుకే ఈ పెన్షన్లు ఆగిపోయినాయని చెప్పేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవంగా. కాబట్టి వాస్తవంగా ప్రజలారా
బాగా గుర్తించండి, మేల్కొనండి మీరుగా. ఎందుకంటే నేను ఎలాగో పోతున్నా కదని చెప్పేసి చివరికి మీలాంటి ముసలి వాళ్ళవి, కళ్ళు లేని కపోదులవి, చెవిటి వాళ్ళవి, వీళ్ళ డబ్బు కూడా దానికి వచ్చింది ఆయనకు. అటువంటి వాళ్ళ డబ్బులు కూడా లాస్ట్కి వదిలిపెట్టట్లేదంటే ఎంత దుర్మార్గుడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోండి. సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి ఎప్పటిలాగే లబ్ధిదారులకు ఇండ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ మేనేజర్ రాముడిని కలిసి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల కమిషన్ వాలంటీర్లను దూరంగా ఉంచిన నేపథ్యంలో ఇతర ఉద్యోగులను వినియోగించి ఇళ్ల వద్దనే లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని కోరుతూ నగరపాలక సంస్థ మేనేజర్ రాముడుకు తెలుగుదేశం పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి, టీడీపీ నాయకులు అబ్బాస్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర ఉద్యోగులను వినియోగించి ఇళ్ల వద్దనే పెన్షన్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని, అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని వివరించారు. పెన్షన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అడ్డు కాదని, ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులను వినియోగించి పంపిణీ చేయాలని కోరుతున్నామని తెలిపారు. కేవలం పెన్షన్దారుల సొమ్మును కూడా కాజేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా తెలుగుదేశం పార్టీపై, ఎన్నికల కమిషన్పై నిందలు వేస్తోందని వారు విమర్శించారు. ఈరోజు పెన్షన్దారులకు అంటే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, మిగతా బెనిఫిషరీస్కి అంతా కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాలంటీర్లను ఈ యొక్క నిధుల్లో ఉండకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని అడ్డంగా పెట్టుకొని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము వీళ్లకు పెన్షన్స్ ఇవ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వము ఈ విధంగా కోర్టుకు వెళ్ళి వాళ్ళని దూరం పెట్టినందుకు మేము పంపిణీ చేయలేమని చెప్పేది శుద్ధ అబద్ధము. దీన్ని అడ్డుగా చేసుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీ పైన ఏదో నెప్పాలని చెప్పేసి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పార్టీ నాయకులు కానీ స్పష్టంగా చెప్తున్నారు, మీరందరూ మిగతా సిబ్బంది అంటే సచివాలయ సిబ్బంది కానీ, అట్లే టీచర్స్ కానీ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ ద్వారా ఏ విధంగా అయితే ఈ 4 సంవత్సరాలు పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు అందించినారో ఆ విధంగా పంపిణీ చేయాలని చెప్పేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని కార్పొరేషన్లకు కానీ, సచివాలయాలకు కానీ వెళ్ళి ఈ విధంగా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దండి, వాళ్ళ యొక్క సంక్షేమమే మా ప్రభుత్వం కానీ, మా నాయకుడు గారు కోరుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ కర్నూలు కార్పొరేషన్లో ఈరోజు మేము కమిషనర్ గారిని కూడా తెలియజేయడం జరిగింది. మా కార్పొరేటర్లు మేమంతా కలిసి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ గారికి ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వికలాంగులకు కానీ, వితంతులకు కానీ ఓల్డేజ్ పింఛన్స్ అందడం లేదు. ఎందుకంటే ఈ కోడ్ రావడము, ఈ వాలంటీర్ల ద్వారా పంపించి జరుగుతూ ఉంది. అది కోడ్ రావడం వల్ల వాళ్ళకి ఆపడం జరిగింది. మేము ఓటే విన్నవించుకున్నాం మేము కమిషనర్ గారికి. ఏదైతే పింఛన్ రెగ్యులర్గా 1వ తారీఖు ఎలాగిస్తున్నారో అలా సచివాలయం సిబ్బందితోని మీరు పంపిణీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు సచివాలయాల పరిధిలో వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్ అందజేయకూడదని వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని సాకుగా చూపించుకొని పెన్షన్లను ఎగరగొట్టడం కోసం తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మే ఉద్దేశంతో వైసీపీ మీడియా కానీ, వైసీపీ వాళ్ళు కానీ పూర్తిగా పెన్షన్లనే ఆపివేసి తెలుగుదేశాన్ని చాలా సాకుగా చూపిస్తూ విషం చిమ్ముతూ పెన్షన్లు ఇవ్వడం ఆపేశారు. ఈ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము కమిషనర్ గారిని కలిసి పెన్షన్లను ఇతర సచివాలయ సిబ్బంది వాళ్ళు ఎవరు సెక్రటరీలు కానీ, అడ్మిన్స్ కానీ వాళ్ళ ద్వారా కానీ, ఇతర గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా కానీ పెన్షన్లు అందజేసి వారి యొక్క అవసరాలని, ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి. కానీ ఇలా పెన్షన్లు ఆపేసి దురుద్దేశపూర్వకంగా టీడీపీని విమర్శించేలాగా వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చాలా తప్పని, ఇప్పుడు మేమందరం కూడా ప్రతి సచివాలయానికి వెళ్ళి పెన్షన్లు అందరికీ అందించేలాగా సెక్రటరీలని, అడ్మిన్లని ప్రేరేపించి పెన్షన్లను చేయించేలాగా చేస్తామని
మేము ఈరోజు అందరం కలిసి కార్పొరేటర్లు అందరం కమిషనర్ కలవడం జరిగింది. ఎటు తిరిగి ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ అని సంబంధించిన వాళ్ళు వాలంటీర్స్ని పెట్టుకున్నారు తప్ప ఆ వాలంటీర్స్ గవర్నమెంట్ కాదు, పార్టీ తరపున పెట్టుకున్నారు వాళ్ళు. ఆ పార్టీ తరపున అంటే ఇక ఎన్నికల కోడే ఎన్నికల కమిషనే వద్దని చెప్పి పంపించింది. దాన్ని సాకుగా తీసుకొని చంద్రబాబు నాయుడు మీద అనవసరమైనటువంటి కోర్టుకు పోయి స్టాప్ చేయించినాడని చెప్పి వాళ్ళని ప్రచారం జరుగుతుంది. మరి ఆయన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి విధ్వంసక అన్ని అబద్ధాలే చెప్తున్నారు తప్ప ఇక్కడ మున్సిపల్ హౌస్లో కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ అక్కడ వాళ్ళు ఎవరు లేకుంటే మేనేజర్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే రేపు సచివాలయంలో వాళ్ళు ఉద్యోగులు కాబట్టి ఆ ఉద్యోగులు వాళ్ళు పంచాలని చెప్పి వాళ్ళు కానీ 3వ తేదీ నుండి పంచుతామని చెప్పినారు. మేము కూడా ఫాలో చేస్తున్నాము. విద్యుత్ గృహ వినియోగదారులకు పొంతన లేకుండా వస్తున్న విద్యుత్ బిల్లులు వస్తున్నాయని వినియోగదారుడు విమర్శిస్తున్నారు. గృహ వినియోగదారులకు సంబంధించి వేలకు వేల రూపాయలు విద్యుత్ బిల్లులు వస్తూ ఉండడంతో వాటిని చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పొంతన లేకుండా వస్తున్న విద్యుత్ బిల్లులతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఏ నెల ఎంత విద్యుత్ బిల్లు వస్తుందో తెలియక తల్లడిల్లిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో ఏకంగా విద్యుత్ ఛార్జీలు గృహ వినియోగదారులకు సంబంధించి వేలకు వేల రూపాయలు వస్తుండటంతో వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కర్నూలు నగరానికి సంబంధించిన ఒక విద్యుత్ వినియోగదారునికి సంబంధించి గత నెల 926 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. అదే వినియోగదారులకి ఈ నెల ఏకంగా 2375 రూపాయల విద్యుత్ బిల్లు రావటంతో కంగు తినటం ఆ వినియోగదారుడి వంతయ్యింది. తమకు పొంతనలేని విధంగా వేలకు వేల రూపాయల విద్యుత్ బిల్లులు వస్తుండటంతో నగరానికి చెందిన పాలూరు వినియోగదారులు సిటీ న్యూస్ను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులను వివరణ అడిగితే వారు ఇచ్చిన సమాధానాలు ఎవ్వరికీ అర్థం కాని విధంగా ఉన్నాయి. వినియోగదారుడు వాడిన విద్యుత్ బిల్లుకు తోడు విద్యుత్ శాఖ ఇస్తున్న బిల్లులో కస్టమర్ ఛార్జ్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, బొగ్గుకు సంబంధించి FPPCA ఛార్జీలు, లాస్ గెయిన్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి 30 యూనిట్ల వరకు 1.90 పైసలు, 75 యూనిట్ల వరకు 3.76 పైసలు, 125 యూనిట్ల వరకు 4.50 పైసలు, 100 యూనిట్లు దాటితే 6.90 పైసల తరపున వసూలు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే నగరానికి చెందిన వినియోగదారునికి సంబంధించి 332 యూనిట్ల విద్యుత్తును వినియోగించగా ఏకంగా 2375 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. అంటే మొత్తం 332 యూనిట్లకు సంబంధించి ఒక్కొక్క యూనిట్కు రూపాయలు 7 రూపాయల 15 పైసల ఛార్జ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి విద్యుత్ అధికారులు చెప్పిన విధంగా 30 యూనిట్లు, 75 యూనిట్లు, 125 యూనిట్లు ఇలా స్లాబ్ ప్రకారం ఛార్జీలు వేస్తే ఆ బిల్లు మొత్తం తక్కువగా రావాలి. కానీ అలా కాకుండా ఏకంగా యూనిట్కు 7.5 పైసలు వేసి బిల్లు కట్టాలని చెప్పటం నిబంధనలకు విరుద్ధమని వినియోగదారులు వాదిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే 50 యూనిట్లకు 1.95 పైసలు, 51 యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు 2.60 పైసలు, 101 యూనిట్ నుంచి 200 యూనిట్ల వరకు 4.30 పైసలు, 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు 7.20 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంకా కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ వినియోగంకు సంబంధించి వివిధ పథకాల కింద పూర్తిగా తక్కువ ధరల విద్యుత్తును అందజేస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వినియోగదారులకు అర్థం కాని ఛార్జీలను మోపుతూ వేలకు వేల రూపాయలు విద్యుత్ బిల్లును పంపిస్తూ వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి స్లాబ్ ప్రకారం బిల్లులు వేసే విధానాన్ని అమలు చేయటం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అవి అమలు చేస్తూనే ప్రజల నుంచి పెంచిన పన్నులు వేలకు వేల విద్యుత్ ఛార్జీల రూపంలో రెట్టింపు మొత్తంలో వసూలు చేస్తున్న విషయం బహిర్గతమవుతోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని సంతోషపడాలో
అదే సమయంలో అర్థం కాని ఛార్జీలతో వేలకు వేల రూపాయల విద్యుత్ బిల్లులు పంపిస్తున్నందుకు విచారించాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం ఎందుకు, అదే సమయంలో తమ నుంచి రెట్టింపు మొత్తంలో వివిధ రూపాల్లో డబ్బులు వసూలు చేయటం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులందరూ తమకు వస్తున్న విద్యుత్ బిల్లులపై సంబంధిత అధికారులను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే విద్యుత్ శాఖ ద్వారా ప్రభుత్వం రెట్టింపు బిల్లులను పంపించి వసూలు చేస్తూనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చేసిన అప్పులను కూడా వివిధ రకాల పన్నులు, బిల్లుల రూపంలో ప్రజలు చెల్లించాల్సి వస్తుండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ వినియోగదారులు అందరూ తమకు వస్తున్న విద్యుత్ బిల్లులను పరిశీలించి అధికారులను నిలదీయకపోతే ఇదే పరంపర కొనసాగుతూనే ఉంటుంది. వేలకు వేల రూపాయలు విద్యుత్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది అని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2694 రూపాయలు వచ్చింది. 2000 చిల్లర తేడా వచ్చింది. ఇంత బిల్లులు మేము కట్టాలంటే ఏం చేయాలి? మాకు మీటర్ వచ్చి సుమారుగా 40 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి మంత్ ఇప్పటి వరకు ఎండాకాలమైనా ఇప్పుడు చల్లాకాలం మామూలు కాలాల్లో అయితే మాకు ఎప్పుడు బిల్లు 700-800 వచ్చేది. ఎండాకాలం అయితే 1600-1700 వచ్చేది. కానీ ఈ మంత్ మాత్రం మాకు 3915 రూపాయలు వచ్చిందండి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.